టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూ. నర్మదతో పెట్టుకోవడం అంటే కొరుకుతో తల పెట్టుకోవడమే. అబ్బా అమ్మ ఇక్కడ వల్లి కొరివి నర్మద వచ్చేసి తలకాయ. నర్మదని ఎట్లా డీలింగ్ చేయాలో నాకు తెలుసు అని వల్లి అంటుంది. నర్మద సంగతి నాకు వదిలే అని అంటుంది. అత్త వల్లి ఇప్పుడు కాలు తిరిగిన కీర్తి కలిగించింది. నువ్వు వదిలే, నీకు తెలియదులే, వదిలే అని అంటుంది చొక్కు. అది కాదు, 1 సెకండ్ డాక్టర్ అంటుంది. జస్ట్ 1 సెకండ్. ఫ్లోర్ని అద్దంలా తుడిచినప్పుడు మురికిపోవాలి. అలాగే అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినప్పుడు ఆనందంతో ఎగిరి గెత్తేయాలి. అంతేగాని ఈ టాపిక్ డిస్కషన్ ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదని డాక్టర్ అంటుంది. లెట్స్ ఎంజాయ్ గైస్ వాట్ ఈజ్ అని అంటుంది. రాజమండ్రి రాగమంజరి అని ఒక పాటకి వల్లి, డాక్టర్ అమ్మ, వల్లి తల్లి, చుక్కు అందరూ కలిపి డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత సాగర్ ఆఫీస్లో నేను వెళ్ళొస్తాను సార్ అని అంటాడు. సాగర్ శాలరీ క్రెడిట్ అయ్యింది కదా, ఈసారైనా పార్టీ ఇస్తావా లేదా అనేసి కొలీగ్స్ అడుగుతారు. ఏం చెప్పమంటావురా బాబు, వచ్చే శాలరీ అంతా వడ్డీలకే సరిపోతుంది. ఎక్కడైనా నా శాలరీ అయిపోతుంది, అప్పు మాత్రం తీరడం లేదు అని అంటాడు. రే దినేష్, వాడో పక్క పెళ్ళం వండిన వంట తినలేక పార్సిల్ తెచ్చుకొని తింటున్నాడు, ఇంకో పక్క వడ్డీలు కడుతున్నాడు. ఇంకా వాడేమిస్తాడురా పార్టీ, వదిలేయండి అని వేరే వ్యక్తి అంటాడు. ఎప్పటిలాగే మనమే షేర్ చేసుకుందాంలే, ఇప్పటికి రాకపోయినా త్వరలో మీ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తాను సరేనా అని సాగర్ అంటారు. అలా గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా అనేసి సాగర్ మాంగారు అంటాడు. అల్లుడు ఒకసారి ఇలా రా అనేసి పిలుస్తాడు. వస్తున్నా మామయ్య అనేసి వెళ్తాడు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను, పక్కకు వస్తావా అంటాడు. చూడు మామయ్య, పదండి పక్కకి అని చెప్పేసి వెళ్తారు. మీ నాన్న నీకు ఏం చెప్పి పెంచాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక లాజిక్ చెప్తాను విను. ఈ రోజులో కుటుంబం మాత్రమే కాదు, రెస్పెక్ట్ కావాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి. నీ జేబులో కరెన్సీ ఉంటేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. నీ అకౌంట్లో మనీ ఉంటేనే నీ తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడతారు. మన పేరు మీద ఆస్తి ఉంటేనే కట్టుకున్న భార్య ప్రేమిస్తుంది. అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా నీ దగ్గర ఉన్న డబ్బుని బట్టే నీకు విలువిస్తారు, నీకు సపోర్ట్గా ఉంటారు. ఇది మాత్రం గుర్తుంచుకో. నీ జేబు ఖాళీగా ఉన్నదా, కావలసిన వారు ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. మనీ పవర్ అలాంటిది. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అల్లుడు అని సాగర్ని అల్లుడు అంటాడు. సాగర్ని వాళ్ళ మామయ్య అంటాడు. 25 లక్షలు పెట్టి నీకు ఉద్యోగం కొనిచ్చింది. నువ్వు జీతం వద్దని జీవితంలో ఎదగడానికి ఫైల్ ఇస్తాను చూడని చెప్పి, ఆ ఫైల్ ఇలా ఇవ్వయ్యా అని, ఈ ఫైల్ పని మీద నీ దగ్గరికి వచ్చాను అని సాగర్ వాళ్ళ మాంగారు అంటాడు. ఈ ఫైల్ మీద నీ సంతకం కావాలి, చెయ్యి అల్లుడు చెయ్యి అంటాడు. అల్లుడు సాగర్ సంతకం పెట్టిన తర్వాత క్యాష్ సాగర్ జేబులో పెడతాడు. మామయ్య అంటే పర్లేదు ఉంచో అల్లుడు, చూడల్లుడు, డబ్బుతోనే కొనుక్కునే రోజులు. 10 రూపాయలు పెట్టి 10,000 ఖర్చిస్తామంటే ఎవరైనా డబ్బిస్తారు, లేదంటే దుబ్బే అంటారు. కానీ ఇప్పుడు చూడు, నీ వేళలో 2 చుక్కలు ఇంకు చుక్కతో సంతకం చేయగానే 10,000 నీ జేబులో ఉన్నాయి. జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకో. నువ్వు ఇలాగే జీవితాన్ని నమ్ముకుంటే ఫ్రెండ్స్కి గ్రాండ్ పార్టీ కాదు, ప్లేట్ ఫుడ్ కూడా ఇప్పించలేవు సరేనా అని అంటాడు. సరే సాగర్ మేము వెళ్తామని చెప్పేసి మాంగారు వెళ్ళిపోతాడు. ఎవడ్రా పార్టీ అడిగింది, రండి అని చెప్పి కొలీగ్స్ని పిలుస్తాడు. పదండి. సాగర్ వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, పదండి రా అంటాడు. నా శాలరీ గురించి ఇంకొక మాట కూడా తప్పుగా మాట్లాడకండి అని అంటాడు. ఏ తప్పులు చెయ్యకపోయినానే మన మీద పడి వల్లి అక్క ఎందుకు సపోర్ట్ చేస్తుందంటావు అనేసి అంటుంది ప్రేమ. వల్లి ఇరికించడానికి కుట్రలు చేసేది, అలాంటిది ఆ విషయంలో నీకు ఫేవర్గా మాట్లాడింది ఉంటున్నా చాలా షాకింగ్గాను, అంతకంటే డక్కుగాను ఉంది వదిన అంటుంది. వల్లి అంత శాంతమూర్తిలాగా అంత పాజిటివ్గా మాట్లాడిందంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ప్లాన్ ఉందని నాకు అనిపిస్తుంది అక్క అని ప్రేమ అంటుంది. వాళ్ళకి తింగరతనం తప్ప
ప్లాన్ చేసే బుద్ధి లేదు ప్రేమ అని అంటుంది. మరి అయితే ఏ ప్లాను లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా పెద్ద వదిన నిన్నెందుకు సేవ్ చేస్తుంది అనేసి ధీరజ్ అంటాడు. చిన్న చిన్న విషయాలకే బీభత్సం చేసే పెద్ద వదిన ఇంత పెద్ద విషయంలో ఖచ్చితంగా అందరి ముందు నిన్ను దూషించి ఇబ్బంది పెట్టేది. అలా కాకుండా నీ తప్పు లేదు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అని ఇంత మంచిగా మాట్లాడిందంటే ఇది సీరియస్గా ఆలోచించవలసిన, అనుమానపడవలసిన విషయమే. వదిన, నువ్వు చెప్పింది కరెక్టే ధీరజ్. నేను వల్లిని అర్థం చేసుకున్న బండి మీద తీసుకెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అదే టైంలో ఇద్దరం స్పృహ కోల్పోయాం. మరి వల్లి